హలో హలో श्रीमान गार्ड आपका निरीक्षण करिए हाजिर है। गार्ड विश्राम। पूजा कार्यक्रम దయచేసి అందరూ సావధానంగా ఉండాలని జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం
सुखदां वरदां मातरं वन्दे मातरम् कोटि कोटि गन्धं कल कल निनाद कराले कोटि कोटि भुजे मृग कर कर वाले अबला तेनुमा एतो बोले बहुबल धारिणी नमामि तारिणी कुदल वारिणी मातरं वन्दे मातरम् तुम्हें मेरे प्राण तुम्हें महिमा तुम्हें दी तुम्हें महिमा पाया शरीर बहुते तुम्हें मां शक्ति हृदये तुम्हें मां भक्ति तुम्हारे प्रतिमा घरे मंदिरे मंदिरे वन्दे मातरम् त्वं हि दुर्गा दश प्रहरणधारिणी कमला कमल दल विहारिणी वाणी वाहिनी नमामि तां नमामि कमलां अमलां अतुलां सुजलां सुफलां मातरम् वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं मातरं वन्दे मातरम् वन्दे मातरम् గౌరవ కలెక్టర్ గారిచి పతాకావిష్కరణ ఉంటుంది. పిల్లలకు బహుమతి ప్రదానం.
వెరీ వెల్. ఆల్ ది బెస్ట్. వెరీ వెల్. గౌరవ కలెక్టర్ గారి చేసే సందేశం ఉంటుంది. అందరికీ నమస్కారం మరియు అందరికీ భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సో జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా యంత్రాంగం తరపున జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సో జిల్లా అభివృద్ధికి పాల్పంచుకుంటున్న ప్రతి ఉద్యోగికి, ప్రతి అధికారులందరికీ, మీడియా వారికి మరియు పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. సో మన జిల్లా అభివృద్ధి చెందాలి అంటే అందరి యొక్క సమష్టి కృషి చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా కలిసిమెలిసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా సామరస్యంగా మనం పరిష్కరించుకుంటే డెఫినెట్గా మనము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. సో మన భారతదేశ స్వాతంత్రం అనేది అందరి లీడర్స్, గాంధీజీ, అంబేద్కర్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇలా చాలామంది అందరి సమిష్టి కృషితోనే మనకి స్వాతంత్రం వచ్చింది. సో ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, పవర్టీ నుంచి బయటకు వచ్చాము, ఫుడ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాము, వార్స్ నుంచి బయటకు వచ్చాము, ప్లస్ ఉమెన్ వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం చాలా మనకు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి మనం ఏవైతే కలగన్నామో భారతదేశం ఎలా ఉండాలో అదేవిధంగా మన ప్రతి పౌరుడిగా, ప్రతి సిటిజన్గా తమ ఫండమెంటల్ రైట్స్ని, వారి యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ని కనుక చక్కగా నిర్వహిస్తే డెఫినెట్గా మన భారతదేశాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్తాము. అదేవిధంగా మన తెలంగాణలో గద్వాల్ జిల్లా, సో ఇది మారుమూల జిల్లా. సో ఇక్కడ ఇంకా ఎక్కువ శ్రద్ధతో ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో వారికి ఇంకా ప్రత్యేకంగా మనము దృష్టి సాధించి వారి యొక్క సమస్యలు నిరంతరంగా పర్యవేక్షిస్తూ కన్సిస్టెంట్గా వాళ్ళని పర్సూ చేసుకుంటూ ప్రభుత్వ పథకాలని, సంక్షేమ పథకాలని మరియు వారి యొక్క సమస్యల్ని కూడా కాటియస్గా, హంబుల్గా వాళ్ళని రిజాల్వ్ చేసుకుంటూ మనమందరం కూడా ముందుకు వెళ్దాం. సో ఈ ఆగస్ట్ 15 నుంచి వచ్చే ఆగస్ట్ 15 వరకు కూడా మనమందరం కూడా సామరస్యంగా కలిసిమెలిసి జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకుందామని అందరికీ తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరు కూడా వన్స్ అగైన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఐడిఓసి ప్రాంగణంలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనంతరం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల లోపల భాగం కావాల్సిందిగా అందరికీ మరొకసారి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా జిల్లా అభివృద్ధిలో భాగమైనటువంటి అధికారులు 80వ ఒక చక్కటి ఛాయాచిత్రాన్ని తర్వాత గౌరవ కళా సిబ్బంది అందరూ కూడా ఫోటో సెషన్స్లో భాగం కావాల్సిందిగా సార్. ఓకే సార్. సార్ ఓకే ఓకే సార్. సార్ అన్నా డిపిఆర్ఓ గారు. సార్. సార్ చూడండి సార్ ప్లీజ్. గౌరవ కలెక్టర్ గారి పేసీ సిబ్బంది అందరూ కూడా గ్రూప్ ఫోటో తీసుకోవడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
సార్ ఓకే సార్ సార్ ప్లీజ్ తదనంతరం సార్ ప్లీజ్ చేస్తున్నాం. కాబట్టి ఈ సూచనను గమనించి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అధికారులు అనధికారులు సిబ్బంది అందరూ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ పెరేడ్ గ్రౌండ్లో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్ ఇక సార్ ఓకే ఓకే కొంచెం స్ప్రెడ్ కాదు సార్ సైడ్ నిలబడినా నేనే తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి సిబ్బంది సార్ ఓకే సార్ సార్ జిల్లా విద్యాశాఖ అధికారి సిబ్బంది అందరూ కూడా ఫోటో సెషన్ లో భాగం కావాల్సిందిగా సార్ సార్ మేడం తర్వాత గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సిబ్బంది సార్ ఓకేనా తర్వాత ఎస్జి టెక్నికల్ డిపార్ట్మెంట్ శాఖల వారిగా వారి యొక్క ఈ వేడుకల్లో మధుర స్మృతిని మిగిల్చేటువంటి ఒక చక్కటి ఫోటోను సార్ ఓకేనా సార్ సార్ మరికొద్ది క్షణాల్లో అక్కడ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి కాబట్టి అందరూ అక్కడికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ ప్రాంగణంలో ఉన్న మైదానానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ తర్వాత శక్తి డిపార్ట్మెంట్ సిబ్బంది సార్ సార్ ఓకే సార్ 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 ఓకే మరి ఇక్కడ కోరుతున్నాం మన ముఖ్య అతిథి మరి కాసేపట్లో పెరేడ్ మైదానానికి చేరుకోనున్నారు కాబట్టి అభ్యర్థిస్తూ ఆహ్వానిస్తున్నాం. గౌరవ ఎస్పీ గారికి వేదికపైకి వచ్చేస్తున్నారు. వారి గౌరవ వందనం అందిస్తారు.
పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటి దారల గొత్తుకొని నెత్తుటి దారలు ఎత్తుకొని పురి కొయ్యల చెరసాలల గోడలు దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం పోరాడిన కాలం మరి ఒకసారి తలుసుకొని మృత వీరుల నదడిని కొలుసుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుదమా జాతి పతాకం పాడుదమా. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ విద్వాన్ భాషా సింగ్ గారు గౌరవ వందనం స్వీకరించడానికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. చరిత్రలు మొత్తం అరే నన్ను అడుగు నేను చెప్తుంటే ఏం చెప్తున్నాను నేను ఒక అనాథ కడుపుతున్నాను. భారత స్వాతంత్ర దినోత్సవ వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమాన్ని విజయ వ్యక్తం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు, స్వాతంత్ర సమరయోధులకు, యువకులకు, చిన్నారులకు అందరికీ మరొకసారి సన్మాన్ కందే శాస్త్ర సన్మాన్ శాసనసభ్యుడు విజయ్ గారికి స్వాగత శుభాంజలు తెలియజేస్తూ ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గారిని వేదికపైకి సాధారణంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తుమ్మల జయలక్ష్మి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా దయచేసి మరికొద్దిసేపు వందే మాత్రం ఉంటుంది. Shukra
తర్వాత గౌరవ అతిథి మరి నేటి కార్యక్రమం ముఖ్య అతిథి వర్యులు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు ప్రత్యేక అధికారులు పెద్దలందరూ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాబా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గౌరవ ముఖ్య అతిథి వారి వచ్చే పతాకావిష్కరణ ఉంటుంది.
भारत माता की Semangat Kandes Sastro. Semangat Bagus Sastro. ओके हनुमानगढ़ आपका निरीक्षण के लिए हाजिर है। గౌరవ ముఖ్య అతిథి వర్యులని గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు మరియు కమాండర్ గారు పరేడ్ను వీక్షించడానికి వారు వెహికల్లో వెళ్తున్నారు. గౌరవ అతిథి వర్యులు పెరేడ్ మైదానంలో గౌరవ వందనాన్ని స్వీకరిస్తూ ప్రజలకు అభివాదాన్ని తెలియజేస్తూ సాగుతున్న అలంకరిత వాహనం వేలాలు ఘోషించిన ధన్యభూమి సరస్సులో మధుపు నేడుగు అలజడి సృష్టించినట్లు భారతీయుల గుండెల్లో దాదాపు 200 సంవత్సరాలు తిష్ట వేసి ఉప్పు తిప్పలు పెట్టిన ఆంగ్లేయులు వ్యాపార కాంక్ష భారతీయుల బ్రతుకులకు తీరని శిక్ష. అఘాయిత్యాలు చేశారు అధికారం చేతబూని. మన బతుకులు అయిపోయాయి పలు విధాల ఖూని. నాడు బానిస బతుకులు తడిసిపోయే రక్తాన కాకుంటే కన్నీటన. శతాబ్దాల బానిసత్వానికి కుమిలి తమ వృద్ధిలో
మాతృభూమి స్వేచ్ఛా పోరాటం, స్వాతంత్ర్యం కోసం తమ ధనమాన ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆ మహనీయుల స్మృతికి ఈ స్వాతంత్ర దినోత్సవ వేళ వందనం. ఎగురుతున్న జెండా మనది, నీతి మనది, జాతి మనది, ప్రజల అండదండ మనది. ఎన్ని భేదాలున్నా, మనకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈ వేళ. వందే మాతరం అందాం మనమందరం. బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై. శ్రీ రామకృష్ణ ఆర్ఎస్ఐ గారు చక్కటి గౌరవ వందనాన్ని అందించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా మనం అందరం గట్టిగా చప్పట్ల ద్వారా గౌరవ వందనాన్ని అందించిన పరేడ్ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుచుంటున్నాం. మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఏపీ జితేంద్ర రెడ్డి గారు, ప్రత్యేక ప్రతినిధి మరియు వ్యవహారాలు గారు తమ యొక్క సందేశాన్ని అందిస్తారు. ముఖ్య అతిథి సందేశం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. రెడీగా ఉండాలి. మేము ఇంతకుముందు అనౌన్స్ చేసిన విధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు రెడీగా ఉండాలి. సోదర సోదరి మనులారా, భారత 80వ స్వాతంత్ర దిన వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమరయోధులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మహాత్మా గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచాన్ని ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచాన్ని సరికొత్త పోరాట సంపదను పరిచయం చేశారు. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషులపై యుద్ధం చేసి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతరంగ శత్రువులైన పేదరికం, అసమానతలు, అంతరాని తనంపై పోరాటాన్ని నాంది పలికాము. మనం సాధించుకున్న స్వాతంత్రాన్ని అర్థము పరమార్థము చేకూర్చి ప్రజలను పాలన పునాదులు వేసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ఒక భాగం. మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించే తలపెట్టిన జిల్లాలలో ఇప్పటికీ 10 టీములు పరిశుభ్రత, ఆరోగ్యం, రహదారి భద్రత, అలైవ్ సంక్షేమ పథకాలు అమలు, పిల్లల భద్రత, నో డ్రగ్స్ ప్రచారం, రైతు సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాలు,
యువత క్రీడల ప్రోత్సాహం, మహిళా శిశు సంక్షేమం మరియు పర్యావరణ కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి పనుల వివరాలు గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి సమావేశాల్లో ప్రజలకు వివరించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, ప్రాథమిక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తున్నాం. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమృద్ధి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీ, ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుందని తెలియజేస్తున్నారు. మహిళలకు అండదండలు, ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాలలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,21,76,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యం వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 123,78,14,000 రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యం పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల పెంచి అమలు చేస్తున్నాం. జిల్లాలో ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 16,686 మంది వివిధ రకాల వైద్య సేవలు అందించారు. ఇందుకు గాను 47,97,52,000 రూపాయల వ్యయం చేయడం జరిగింది. రైతులకు రుణముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలోనే జిల్లాలో 58,113 రైతులకు సంబంధించి 513,99,00,000 రూపాయల పంట రుణం చేసి రుణం విముక్తులను చేయడం జరిగింది. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నాం. జిల్లాలో 26-27 వానాకాలం సీజన్లో 1,72,417 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. ఈ యాసంగి సీజన్ కు గాను 75 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 7,091 మంది రైతుల నుండి 50,725 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 7,091 మంది రైతులకు 121 కోట్లు 18 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. నిరుపేదలకు సన్న బియ్యం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ 26కు గ్రామం గాను జిల్లాలో 1,90,671 రేషన్ కార్డుల ద్వారా 6,76,293 మందికి 3 నెలలకు 12,721 మెట్రిక్ టన్నులు ఉచిత రేషన్ సన్న బియ్యం 377 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ముందుగానే పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 1,89,757 పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గం 3,500 చొప్పున ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం రాష్ట్రంలో 4,50,000
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణం ప్రారంభం. నిర్మాణ దశలో బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుంది. జిల్లాలో 6,795 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మంజూరు కాగా ఇప్పటి వరకు 649 ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయినవి. ఇందులో 388 ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశం చేసినారు. 5,420 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వివిధ దశలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రగతిలో కలవు. 500 రూపాయలకే వంట గ్యాస్ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 95,752 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 19,37,67,000 రూపాయలు సబ్సిడీ అందజేయడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్య సరఫరా భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 88,190 కుటుంబాలకు సంబంధించిన 21,23,838 జీరో ఇల్లులకు సంబంధించి 57,9,25,000 రూపాయలు సబ్సిడీ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. సామాజిక భద్రతలో భాగంగా చేయూత పెన్షన్ పథకం కింద జిల్లాలో 66,548 మంది లబ్ధిదారులకు ప్రతి నెల 16,23,67,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కొత్త పెన్షన్లు దరఖాస్తు స్వీకరణ 31 ఆగస్టు 26 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మరియు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుంది. జిల్లాలో 311 గ్రామ సంఘాల పరిధిలో 7,971 స్వయం సహాయక సంఘాలలో 85,097 మంది మహిళా సభ్యులుగా ఉన్నారు. 26-27 ఆర్థిక సంవత్సరంలో 7,222 సంఘాలకు 212,65 లక్షల రూపాయలు బ్యాంకు రుణం లీకేజ్ లక్ష్యంగా ఇప్పటి వరకు 593 సంఘాలకు 62,03 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేయడం జరిగింది. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 552 మంది లబ్ధిదారులకు 1,10,40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మిగతా 175 మంది లబ్ధిదారులకు 35 లక్షల రూపాయలు సంబంధించి చెల్లింపులు పరిశీలన తర్వాత ఆర్థిక సహాయం చెల్లించవలసి ఉన్నది. అమృత పనులు కూడా జోగులాంబ గద్వాల జిల్లా ముందడుగున్నది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడ్డెంతోటి రిజర్వాయర్ సమర్థాన్ని 1.19 టీఎంసీల నుంచి 17 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటూ ఈ నెల 14న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి ఆమోదం తెలిపింది. అలాగే గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.3 టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ 1,781 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రీడిజైనింగ్ కూడా కేబినెట్ నిర్ణయించింది. అల్లమ్మ గుట్ట రిజర్వాయర్ నిర్మాణం పనులను కూడా వేగవంతంగా చేసి పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించే తగు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 376,25 లక్షల రూపాయలు నిధులతో నిర్మించిన వివిధ విద్యుత్ సబ్స్టేషన్ల గత నెలలో గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు శ్రీ మల్లు భట్టి విక్రమార్ గారు చేతుల మీదుగా ప్రారంభించుకోవడమే కాక రైతులకు మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు అందజేయడం జరిగింది. ఎర్రవల్లి మండలం కేంద్రం వద్ద 155 కోట్ల రూపాయలు, గట్టు మండలం రాయపురం వద్ద 48 కోట్ల రూపాయలు నిధులతో విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా హ్యాంగ్ రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం 339 కోట్లు 39 లక్షల రూపాయలు
నిధులను మంజూరు చేయడంతో రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవలే ధరూరు వద్దల శంకుస్థాపన చేయడం జరిగింది. గద్వాలలో మెడికల్ కళాశాల అకాడమీ ప్లాట్తో పాటు వసతి గృహ నిర్మాణానికి 128 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. గద్వాలలో 34 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో నర్సింగ్ కళాశాల భవనాలు, 23 కోట్ల 75 లక్షల రూపాయలతో నిధులతో క్రిటికల్ కేర్ యూనిట్ భవనాలు నిర్మాణానికి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. గద్వాలలో నూతనంగా ఆర్డీఓ కార్యాలయం భవన నిర్మాణానికి 2 నియోజకవర్గాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవన నిర్మాణంతో పాటు ఏటిదొడ్డి, ఉండవెల్లి, రాజోలి మండలాలు తహసీల్దార్ కార్యాలయాలు భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్ 78.31% డిజిటలైజేషన్ పూర్తి అయింది. ఉమ్మడి జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లా ఎస్ఐఆర్లో మొదటి స్థానములో ఉన్నది. జనాభా గణన 2027లో భాగంగా మొదటి విడతలో ఇళ్ల గణనలకు జిల్లాలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మరియు జిల్లాలో ప్రస్తుతం డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్ 27కు సంబంధించిన గణన 10 ఆగస్టు 2026 నుంచి 8 డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. అక్షరాస్యత జోగులాంబ గద్వాల జిల్లాలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్లో పాఠశాల ప్రారంభానికి ముందే అన్ని విద్యా సంస్థల ప్రధాన ఉపాధ్యాయులకు ఎర్రవల్లిలో జ్ఞాన జ్యోతి పేరుతో వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం భోజనం సుజావుగా నిర్వహించేటట్టుకై ఎల్పిజి ఆధారిత వంటకు మారడానికి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని పరిగణనలో తీసుకుని జిల్లాలోని 317 పాఠశాలలు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు తీసుకురావడం జరిగింది. జిల్లాలో ప్రభుత్వం పాఠశాలలో అదనపు 120 మంది విద్యా వాలంటీర్లు నియమించారు. జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో పాటు 2 నియోజకవర్గాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరు అయ్యాయి. జిల్లాలో మొత్తం 1234 కిలోమీటర్ల పైగా లైన్కు 322 నీటి సరఫరా అవాసులకు గాను 308 నీటి సరఫరా అవాసుల ద్వారా గద్వాల మరియు అలంపూర్ నియోజకవర్గంలో ప్రజలకు రక్షిత తాగునీరు అందజేయడం జరుగుతుంది. జిల్లాలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో మరి మండల స్థాయిలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో కూడా నూతనంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే చర్య చేపడుతున్నాం. ఇదే కాక జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్నందున నడిగడ్డ ప్రాంత సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇలా సంక్షేమము అభివృద్ధి 2 పలుగా భావిస్తూ ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగిస్తూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అదనపు కలెక్టర్ గారికి, రెవెన్యూ మరియు స్థానిక సంస్థలు గారులకు, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు, సర్పంచ్, స్వచ్ఛత సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, శాంతి భద్రత నిర్వహణ ఎల్లప్పుడూ కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, పత్రికేయులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు మరి ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
మళ్ళొక్కసారి మీ అందరికీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా నిర్వహిస్తున్న ప్రజా పథకాన్ని క్షేత్రస్థాయిలో सावधान श्रीमान सम्मान कार्ड समाप्त हुआ. श्रमण करने की आज्ञा प्रदान कीजिए. ఈనాటి ఈ పరేడ్ కమాండర్ గారు మరి పరేడ్ చేసినటువంటి బృందం నిష్క్రమించడానికి అనుమతి తీసుకున్నారు గౌరవ అతిథి వర్యుల చేత. వారు ఇప్పుడు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలకి అందరూ రెడీగా ఉండాలి. చిన్నారులు వారిని ప్రిపేర్ చేసినటువంటి టీచర్స్ అందరూ మరొక్కసారి పరేడ్ బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా వారు అందించినటువంటి పరేడ్ అద్భుతంగా ఉన్నది. భారతదేశం అంటూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి ఒక గీతాన్ని నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు విచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం. గట్టిగా చప్పట్లతో ఆ చిన్నారులను స్వాగతిస్తూ ఆ చిన్నారులు చేసేటువంటి నృత్యాన్ని తిలకించాల్సిందిగా, వారిని దీవించాల్సిందిగా గౌరవ పెద్దలను, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథుల అందరినీ సాదరంగా సవినయంగా కోరుకుంటున్నాం. దయచేసి బాలభవన్ వారు తమ సాంగ్ ఇక్కడ ఉంచాలి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ముప్పు తిప్పలు పెట్టి 30 చెరువుల నీళ్లు త్రాగించిన భారతీయ వీరులెందరో ఉన్నారు. సుందర భారతదేశం సిరివెన్నెల కాంతుల దేశం. సుందర భారతదేశం సిరివెన్నెల కాంతుల దేశం. విభిన్న జాతుల ఈ దేశం, విభిన్న జాతుల ఈ దేశం సమస్త జగతికి ఆదర్శం. సుందర భారతదేశం సిరివెన్నెల కాంతుల దేశం. సుందర సింగారాల సింధూరం, సుందరమైన కాశ్మీరం, మనోహరాల మణిదీపం, మన తాజ్ మహల్ సౌందర్యం. ఎల్లోరాల శ్రీపద్మం, అజంత గుహల
కళలతో ఈ దేశం నడయాడేటి పసిరూపం సుందర భారతదేశం సిరి వెన్నెల కాంతుల దేశం సుందర భారతదేశం సిరి వెన్నెల కాంతుల దేశం ప్రగతికి ఎల్లలని చల్లగా పలికిన దేశం సుందర భారతదేశం సిరి వెన్నెల కాంతుల దేశం సుందర భారతదేశం సిరి వెన్నెల కాంతుల దేశం శాంతికి ప్రతిరూపం మన గాంధీ నెహ్రూల సందేశం ప్రతిజ్ఞ చేసి పయనిద్దాం ఇక కలతలు వద్దని చాటేద్దాం సమైక్య నినాదమందిద్దాం సమతను మమతను పంచేద్దాం సమైక్య నినాదమందిద్దాం సమతను మమతను పంచేద్దాం జగతిని ప్రగతిన నడిపిద్దాం జాతి పతాకను ఎగరేద్దాం Look at
మనకు అందించారు, వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా, ధైర్యంగా, సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నామంటే గుండెపై చేయి వేసుకుని హాయిగా థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా తీర్చిదిద్దినటువంటి అర్పించే ఒక మంచి అవకాశం మనకు దక్కిందిరా. दुनिया वालों बुरी नजर ना हम पे डालो, सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। अपना हम निभाने चले,
पिया कभी मैंने तो उसका पीता। ఉపాధ్యాయులు చక్కగా చిన్నారులను తీర్చిదిద్దారు. ఒక తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ మల్లకల్ వారు దేశ్ మేరా రంగీలా అంటూ చక్కటి నృత్యాన్ని ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం. గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతిద్దాం. వారు విచ్చేశారు. మరి వారు మన ముందు ఏ రకమైనటువంటి ప్రదర్శన అందిస్తారు మనం చూద్దాం. వారిని అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. మరి విచిత్రమైనటువంటి వేషధారణని నెక్స్ట్ సాంగ్ KTB आणि या गमती जमती हे नृत्याविष्कार
शताब्दी भारत में नमक बनाने या उसे बेचने पर सॉल्ट टैक्स रूल के तहत पाबंदी लगा दी गई। अब भारतीयों के लिए अपनी ही धरती पर अपने ही खाने का नमक अंग्रेजों से खरीदना मजबूरी बन गया है। To all the Indians, here is the order. Salt tax rule की वजह से ना कोई सॉल्ट प्रोड्यूस कर सकता है और ना ही बेच सकता है। अपने हक के लिए और अपने नमक के लिए अपनी लाठी और अपने 78 साथी के साथ निकल पड़े महात्मा गांधी साबरमती आश्रम से एक सत्याग्रह पर, जिसे इतिहास ने नाम दिया दांडी मार्च। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। और सत्याग्रह की इस अहिंसक लड़ाई में हर प्राण से जुटते गए अनगिनत भारतवासी। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं। अब तो हमें आगे बढ़ते हैं, अब तो हमें साथी है बस इतना ही कहना। अब जो भी हो सोना बन के पत्थर है तगलाना, अब जो भी हो बादल बन के पर्वत पर है छाना। 387 किलोमीटर का सफर मुश्किल था, लेकिन एकता की मशाल जलती रही और दांडी यात्रा अपने पथ पर चलती रही। I say stop this nonsense.
करेंगे। सत्य और अहिंसा की इस जंग में चाहे कितनी भी मुश्किलें आए, पर हम कभी हार नहीं मानेंगे। हमारी एकता ही हमारी सबसे बड़ी ताकत है। देखना, एक दिन हम जरूर जीतेंगे। तस्वीर बनाने हम निकले लहू से, हमको उसमें रंग भरना है। साथी मैंने अपने दिल ने अब ये ठान लिया है, या तो अब करना है या तो अब मरना है। और देखते ही देखते जो यात्रा 78 लोगों से शुरू हुई थी, उसमें अब जुड़ चुके थे 50,000 से भी ज्यादा भारतवासी। और फिर आया वो ऐतिहासिक दिन 6 अप्रैल 1930, जब महात्मा गांधी पहुंचे दांडी तट पर। मोहनदास करमचंद गांधी ब्रिटिश सरकार द्वारा लगाए इस नमक के कानून का विरोध करता हूं। नीति न्यायम सत्यम धर्मम त्यागम। మన
వారికి గట్టిగా చప్పట్ల ద్వారా మన అభినందనలు తెలియజేద్దాం. సమస్త భారతం చెయ్యెత్తి మొక్కే ఏకైక పతాకం, సగర్వంగా తల ఎత్తుకునేలా చేసే ఏకైక పతాకం మన మువ్వన్నెల జెండా అలా రెపరెపలాడుతోంది. దయచేసి వారు రావాలి. ఆ తర్వాత సార్ ఇంతకుముందు ప్రకటించినట్టుగా నెక్స్ట్ కేజీబీవి గద్వాల్. మీరు తీసుకొని మరి పోతాం పని పాటలేదు. ఇక్కడ చూడండి, చిన్న ఇటు చూడండి. గద్వాల్ వారు ఇండియా ఫ్లాష్ ఆఫ్ అనేటువంటి చక్కటి ప్రదర్శన అందించారు. వారిని శిక్షణ అంటే ఇచ్చినటువంటి అందరికీ ఆ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నాం. చిన్నారు రావాలి. ఆ నెక్స్ట్ కేజీబీవి గద్వాల్ వారు వాళ్ళు చేసిన ఆ ప్రదర్శనకు ప్రోత్సాహకాన్ని అందిస్తూ గౌరవ ముఖ్య అతిథి మధ్యచే ప్రోత్సాహక. తర్వాత గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ అగ్రహారం చేశారు వారు మంచి ప్రదర్శనతో. సార్ కాస్త త్వరగా రావాలి సార్. వారు వచ్చి వేదికకి ఎడం వైపున ఉండాలి సార్, తొందరగా. చిన్నారులకు అభినందనలు. వారికి శిక్షణ ఇచ్చినటువంటి వారు తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. తర్వాత జిల్లా పరిషత్ హై స్కూల్ బల్దకల్. వారి తర్వాత జెడ్పీహెచ్ఎస్ అమరవాయి వారు రెడీగా ఉండాలి. జెడ్పీహెచ్ఎస్ అమరవాయి తర్వాత కేజీబీ మల్దకల్ వారు. దండి మార్చ్ చిన్నారు చాలా చక్కగా చేశారు. తేటల మాటలతో అంటూ సాంప్రదాయ దుస్తుల్లో మేడం కూర్చోండి. ఎత్తర జెండా వారు ఎత్తర జెండా అంటూ కేజీబీవి కేటీ దొడ్డి వారు అందించారు. చక్కటి ప్రదర్శన చిన్నారులది. కలెక్టర్ సార్ కనిపిస్తలేడు సార్, కొద్దిగా ముందరండి. జెడ్పీహెచ్ఎస్ అమరవాయి ట్రోఫీ 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా ప్రదర్శించినటువంటి చిన్నారులకు మరొక్కసారి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయా పాఠశాలల వారికి, వారిని శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత కార్యక్రమం అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేసేటువంటి కార్యక్రమం. ముందుగా గౌరవనీయులు బి నరసింగరావు సార్, జెడ్పీ సిఇఓ, అదనపు కలెక్టర్ గారికి సర్టిఫికెట్ అందజేయవలసిందిగా. అడిషనల్ కలెక్టర్ గారు, లోకల్ బాడీ బి నరసింగరావు సార్ గారికి. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రగతి మేడం గారికి సర్టిఫికెట్ అందజేయవలసిందిగా. తర్వాత పి ప్రభాకర్ గారు, ఈఏపిఆర్ గారు. వీరందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సార్. నెక్స్ట్ సిపిఓ శ్రీ ఏ పాపయ్య గారిని ఆహ్వానిస్తున్నాం.
రామలింగేశ్వర గౌడ్ గారిని ఏవో ఆర్ మంజుల గారు గారు నెక్స్ట్ ఎం శివకుమార్ గారు, నాయబ్ తహసీల్దార్ గారు ఎం శివకుమార్ గారు, అజిత్ కుమార్ సూపర్వైజర్ దరూర్ మండల్ రాఘవేంద్ర గారు, జిపిఓ జి రామకృష్ణ గారు, గట్టు తహసీల్దార్ ఆఫీస్ భరణి కుమార్ గారు, కుమార్, కె నగేష్ గారు, ఇట్కేల్ మండలం కె మనోహర్ గారు, ఎండి శంషేర్ గారు, చంద్రకాంత్ గారు ఏఆర్ఐ, తహసీల్దార్ ఆఫీస్ రాజోలి చంద్రకాంత్ గారు ఏఆర్ఐ, రామ్ ఆఫీస్ ఐజా గారు, బాబు ఆర్ఐ గారు, సిసి కలెక్టర్ పేసి సికిందర్ గారు, నరసింహ గారు, కలెక్టర్ పేసి సిసి ఆర్ రవితేజ గారు,